కాబట్టి పోరాటం కొనసాగిస్తామంటూ ఇప్పటికే నేతలందరూ కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇంకా ఏ అజెండాలకు సంబంధించి ఏ అజెండా ఎలా ఉండబోతోంది, జేఏసీ ఏర్పాటు, ఇవన్నీ ఏం చెప్తారు? ముందుగా నవీన్ గారు, మీకు అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవతరాయ్ గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి నమస్కారం. నవీన్ గారు, ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇలా ఒకే దేశం, ఒకే భాష, ఒకే జిఎస్టి, ఒకే ఎన్నిక, ఒకే జాతీయ విద్యా విధానం అనేది రోజు రోజుకి సంస్కరణలు వస్తూ ఉన్నాయో ఆ క్రమంలోనే ఎలక్షన్స్ మీద, జనాభా పెరుగుదల మీద, జనాభా సంబంధించినటువంటి ప్రాతిపదికన డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా దేశంలో పెద్ద ఎత్తున ప్రాంతీయ భాషలు, జాతీయ భాషలు, త్రిభాషా సిద్ధాంతం, ద్విభాష సిద్ధాంతం అనే చర్చలు కూడా జరుగుతూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో, తెలుగు ప్రాంతాల్లో చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తెలుగు ప్రాంతీయ భాషగా ఉంది, తమిళనాడులో తమిళం ఉంది, అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో కేరళలో మలయాళం, ఇట్లా కర్ణాటకలో కన్నడం, ఇట్లా భాషలు ఉన్నాయి. ఏదైతే త్రిభాష సిద్ధాంతం పేరుతోటి హిందీ, ఇంగ్లీష్, అదేవిధంగా ఏదైతే మిగతా ఆ ప్రాంతంలోని భాష అనేది వచ్చిందో, హిందీ ఎప్పుడైతే ఖచ్చితంగా వాడాలనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ భాషకు ప్రాధాన్యత తగ్గుద్ది అనేది ఒక ఆందోళన ఏదైతే ప్రాంతీయ భాషలు గణనీయంగా ఉన్న రాష్ట్రాల్లో నెలకొని ఉన్నదాన్ని వాస్తవం. ఇవాళ చాలా రాష్ట్రాల్లో, ఒడిస్సాలో కొంత కావచ్చు, మిగతా ప్రాంతాల్లో హిందీ లాంటి ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో వాడే వాడుక భాష తగ్గింది అనేది కూడా ఇవాళ నివేదికలు కూడా వెలువరుస్తా ఉంది. ఇవాళ భాషా విధానం మీద కానీ, డీలిమిటేషన్ పునర్విభజన విషయంలో కానీ, అదేవిధంగా ఈ దేశంలో తీసుకొస్తున్న సంస్కరణల మీద కొంత ఆందోళనలు ప్రాంతీయ పార్టీలు వెలిపిస్తా ఉన్నాయి. ఆ క్రమంలో దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అదేవిధంగా కేరళ సంబంధించి కూడా గతంలో 129 స్థానాలు ఇలా ఎంపీలుగా మన ప్రాంతంలో ఉన్నవి. రేపు ఒకవేళ జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరిగితే 165 పెరుగుతుంది. అంటే సుమారు ఒక 15 నుంచి 20 సీట్లు మాత్రమే పెరిగే ఆస్కారం ఉన్నది ఈ ప్రాంతంలో. అదే జనాభా ప్రాతిపదికన ఒకవేళ పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలైన 2 రాష్ట్రాలను వేదికగా తీసుకుంటే, ఉత్తరప్రదేశ్, బీహార్ చూసుకుంటే, బీహార్లో ఇవాళ 42 స్థానాలు ఉన్నట్టయితే అక్కడ 70 నుంచి 80 స్థానాలు పెరిగే ఆస్కారం ఉంది. అదే బీహార్లో అయితే, ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఇప్పుడు ఉన్నట్టయితే అది 160 స్థానాలకు పైగా పెరిగే ఆస్కారం. అక్కడ 225 నుంచి 30 స్థానాలు అక్కడ పెరిగితే ఇక 129 నుంచి 165, అంటే సుమారు కొన్ని పెరిగే ఆస్కారం ఉంది. దాని ద్వారా ఏమవుతుంది, దక్షిణాది రాష్ట్రాలు 5 రాష్ట్రాలుగా ఉన్నవి. ఈ 5 రాష్ట్రాల జనాభా పరంగా చూసుకున్నా, గతంలో ఏదైతే జనాభా నియంత్రణ విషయంలో చూసుకున్నా, అభివృద్ధి విషయంలో చూసుకున్నా, నివేదికలు, సూచికలు చూసుకున్నా చాలా డెవలప్మెంట్ లో అగ్రెసివ్ గా ఉన్నవి. జనాభా నియంత్రణలో కూడా చాలా మెరుగుదలను ప్రదర్శించిన ఈ రాష్ట్రాలు. మరి అన్ని రకాలుగా సూచికలలో, నివేదికలలో, జనాభా నియంత్రణలో మేము భాగస్వామ్యం మాది ఉన్నప్పుడు, అదేవిధంగా జీడిపిలో చూసుకున్నా కూడా నవీన్ గారు ఇలా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 5 రాష్ట్రాలు 33% జీడిపిలో, ఈ దేశ సంపదలో మనం వాటాగా వెళ్తా ఉన్నవి. ఉత్తరాది రాష్ట్రాలు చూసుకుంటే సుమారు 24 రాష్ట్రాలు, 25 రాష్ట్రాలు ఉన్నట్టయితే 67% ఉన్నాయి. అంటే 5 రాష్ట్రాలు మాత్రమే 33% ఇలా దేశానికి అందిస్తూ ఉంటే, మీరు 24 రాష్ట్రాలు ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు 67% మాత్రం అందిస్తూ ఉన్నాయి. కానీ ఇవాళ రేపు జనాభా ప్రాతిపదికన మీరు ఒకవేళ పునర్విభజన చేస్తే ఈ దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరుగుతుంది అనేటువంటి భావన మొదటి నుంచి కూడా ఉంది. వాస్తవంగా డీలిమిటేషన్ అంటే ఏంటి? వాస్తవానికి డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే 1951లో జనాభా లెక్కలు తీసుకున్న తర్వాతకి 1950లో చేసినారు, 1952లో చేసినారు, 1961లో జనాభా లెక్కలు తీసుకున్న తర్వాతకి 1962లో చేసినారు, 1971 జనాభా లెక్కలు తీసుకున్న తర్వాతకి 1972లో పునర్విభజన చేసినారు. ఆ రోజు 1952లో ఏదైతే పునర్విభజన ప్రక్రియ ఏర్పడ్డదో, సంఘం ఏర్పడ్డదో, ఆ ప్రకారం 494 స్థానాలు ఆ రోజు నిర్ణయించడం, 62లో 522 స్థానాలు, అదేవిధంగా 72లో 543 స్థానాలు నిర్ణయించడం జరిగింది. మరి ఆ 2002లో 543ని అదేవిధంగానే ఉంచి, ఏదైతే ఆ రోజు 76లో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, దేశంలో జనాభా విచ్చలవిడిగా పెరుగుతా ఉంది, జనాభా నియంత్రించాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి ఒక 25 సంవత్సరాలు సీలింగ్ పెట్టారు. ఎటువంటి జనాభా లెక్కలకు తీయాల్సిన అవసరం లేదు, పునర్విభజన పెంచాల్సిన అవసరం లేదని 2001 వరకు చేశారు. 2001 తర్వాత 2002లో కూడా పునర్విభజన సంఘం ఏదైతే డీలిమిటేషన్ సంఘం ఏదైతే ఏర్పడదో, ఆ రోజు ఓన్లీ 71 ప్రాతిపదిక తీసుకొని ఓన్లీ బౌండరీస్ మాత్రమే చేంజ్ చేశారు తప్ప, పునర్విభజన ప్రకారం అయితే అసెంబ్లీలో కానీ అసెంబ్లీల సంఖ్య పెరిగింది తప్ప పార్లమెంట్ల సంఖ్య పెరగలేదు. ఆ రోజు 543నే ఉంచారు, అదేవిధంగా 3 సంబంధించి 545 మాత్రమే ఉంచారు. తదంతా పెరగలేదు. వాజ్పేయి గారు తీసుకున్నది ఏదైతే సీలింగ్ పెట్టారు, ఏది 2026 వరకు ఇట్నే కొనసాగించాలని,
ఆ రోజు ఇందిరాగాంధీ గారు కూడా 76 నుంచి 2001 వరకు కూడా ఆ విధంగానే ఉంచారు. దానివల్ల ఎటువంటి రాష్ట్రాలకు నష్టం జరగలేదు. కానీ 76 లో ఏం జరిగింది, ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఏదైతే ఈ సీలింగ్ పెట్టిన తర్వాతకి జనాభా నియంత్రణ చేయాలి, ఇష్టమే పెరుగుతుందంటే దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఏపీ ఏదైతే ఉందో జనాభా నియంత్రణ తగ్గింది. వాస్తవం చూడండి, మీరు గ్రోత్ రేట్ చూసుకుంటే ఆ రోజు దక్షిణాది రాష్ట్రాల దక్షిణాది రాష్ట్రాలు పక్కాగా అమలు చేశాయి ఆ రోజున. 1951 లో నవీన్ గారు 1951 లో జనాభా వృద్ధి రేటు వాటా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 26.2, ఉత్తరాది సంబంధించిన రాష్ట్రాల వాటా 39.1% ఉండే. 2022కు వచ్చే వరకు దక్షిణాది జనాభా రేటు వాటా ఎంత ఉందంటే 19.8, అంటే తగ్గుదల చూపించింది. అంటే ఏదైతే ఆ రోజు తీసుకున్నటువంటి దేశవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం ప్రకారం జనాభా తగ్గుదలలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగు పాత్ర పోషించినాయి కాబట్టి 19.8కి వచ్చింది. కానీ ఉత్తరాది రాష్ట్రాలు ఆ రోజు 39.1 ఉంటే 1951 లో 2022కు వచ్చే వరకు 43.2, అంటే జనాభా రేటు పెరిగింది. మరి ఆ రాష్ట్రాలు ఆ రోజు పాటించలేవు. మరి ఆ రోజు జనాభా సంబంధించినటువంటి ఓ నిర్ణయం తీసుకుంటే దేశవ్యాప్తంగా జనాభా తగ్గుదల చేస్తే, దేశంలో జనాభా సంబంధించి తగ్గుదల చేస్తే మన యొక్క దేశం ప్రగతి సాధిస్తున్నటువంటి అనేక రకాల అంశాలని చేసుకొని దక్షిణాది రాష్ట్రాలు పాటిస్తే ఉత్తరాది రాష్ట్రాలు పాటించలేవు కదా. మరి అదే దాన్ని జనాభా ప్రతిపాదన చేసుకొని ఇలా పునర్విభజన చేస్తే నష్టం జరుగుతుందనేటువంటి భావన ఇలా దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. సుమారు చూస్తే నవీన్ గారు, ఉత్తరాది సంబంధించి దక్షిణాది సంబంధించి సీట్ల సంఖ్య చూస్తే మనకు 165 వస్తాయి. వాళ్ళకు ఓన్లీ 2 ఉత్తరప్రదేశ్,